హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి రాష్ట్ర ఏపీ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ గుడ్ న్యూస్ ఏంటని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అండి. సో యథావిధిగా గత సంవత్సరం నుంచి కానీ అలాగే ఈ 5 ఏళ్ల సంవత్సరం కాలంలో కానీ మనకి గత 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్లు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి సదరం స్లాట్లు అనేది ఓపెన్ అవుతుందా లేదని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల సదరం స్లాట్లు అనేది ఓపెన్ కదా అని చెప్పేసి చాలామంది అయితే అన్నారు. సో అది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ అయితే పెట్టడం జరిగిందండి. సో యథావిధిగా ఎట్లయితే ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్లు అనేది ఓపెన్ అవుతుందా అని చెప్పేసి మనం స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళి దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే సదరం సర్టిఫికేట్ పొంది పింఛన్ అనేది లబ్ధి పొందుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో మనకి ముందస్తుగానే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి సదరం స్లాట్లు అనేది ఓపెన్ అవుతాయని చెప్పేసి ఎన్నికలు కూడా ఉన్నా కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇందు మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కన్సల్ట్ అయ్యి సో సదరం స్లాట్లు అనేది ఖచ్చితంగా దివ్యాంగులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ముందుగానే మనం ఈ సదరం స్లాట్ని ప్రతి సంవత్సరం మనకి 3 నెలలకు ఒకసారి ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని అయితే అడగడం జరిగింది. వాళ్ళ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో సదరం స్లాట్ సంబంధించి ఏప్రిల్ 4వ తేదీ నుంచి మనకి అమల్లోకి వస్తుంది. అంటే మనకి ఏప్రిల్ 4 నుంచి సదరం స్లాట్లను ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో అప్పటి నుంచి మనం మన యొక్క సదరం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. సో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఉండవలసిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు అండి. సో ఆధార్ కార్డుకు సంబంధించి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ యొక్క మొబైల్ నెంబర్కి అప్లై చేసినప్పుడు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినాక మీకు అప్లై చేసినాక ఒక అక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. అక్నాలజ్మెంట్ అనేది మీరు దగ్గర పెట్టుకున్న తర్వాత ఏ డేట్లో రావాలని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది. అలాగే ఫోన్ కూడా వస్తుందండి. ఖచ్చితంగా ఏదైతే మీరు వాడుతున్నారో మొబైల్ నెంబరు అది వాడుకలో ఉండాలి, అంటే ప్రజెంట్గా వర్క్ అవుతుండాలి. అలాగే ఆ వర్క్ అవుతున్నట్టు మొబైల్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలండి. అలా ఉంటేనే మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా దివ్యాంగులు ఇప్పుడు సంబంధించి కొత్తగా ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే మీ సేవలో కానీ అలాగే పోస్ట్ ఆఫీస్లో కానీ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా తెలుసుకొని, లింక్ ఉంటే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో లింక్ ఉండి ఒకవేళ మొబైల్ నెంబర్ పోయింటే కన్నా ఆ మొబైల్ నెంబర్ మరొకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ లేకుంటే మొబైల్ నెంబర్ అనేది తీసుకోండి. లేకుంటే కన్నా ఆ మొబైల్ నెంబర్ పోయింటే కన్నా ఫర్దర్గా మీ సేవ దగ్గరకు కానీ అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ వెళ్ళి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా 100%గా మొబైల్ నెంబర్కి మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. ఉంటేనే మనకి ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముందస్తుగానే మనకి గత 5 సంవత్సరాల్లో ఏదైతే 3 నెలలకు ఒకసారి పింఛన్స్ సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అప్లై చేసుకోవాలని చెప్పి సదరం సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాలంటే మనకి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్లను ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ మనకి ఉదయం 10 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అనేది గత సంవత్సరం నుంచి మనకి అలాగే ఈ ఎన్నికల కోడ్లో మనకి ఓపెన్ చేస్తారా లేదా స్లాట్ సంబంధించి అని చాలా మందికి అయితే డౌట్ ఉన్నది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం మనకి ముందస్తుగానే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి ఏప్రిల్ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీ సేవ సెంటర్లో కానీ మన యొక్క సదరం సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆర్థోపెటిక్ కానీ మానసికంగా కానీ అలాగే ఈఎన్టీ సంబంధించి కానీ ఇలా ఎవరైతే ఏ కారణం చేత అయితే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో వాటికి సంబంధించి ఏప్రిల్ 4వ తారీఖు అయితే ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే ఇది వరకు మనము సదరం అనేది స్లాట్ బుక్ చేసుకున్నాక చాలా రోజులు అయితే మనకు వెయిటింగ్ లిస్ట్లో పడుతుందని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. అలా కాకుండా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఏప్రిల్ 4వ తేదీ సదరం స్లాట్ బుక్ చేసుకునే వెంటనే ఫర్దర్గా ఏప్రిల్ 8వ తేదీ మనకి మన యొక్క స్కానింగ్ అంటే ఏ దానికైతే మీరు అప్లై చేసుకున్నారో వాటికి సంబంధించి మీకు సంబంధించి హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలియజేయడం జరుగుతుంది. 8 నుంచి ఈ ప్రాసెస్ అనేది మొదలు పెడతారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మొదలు పెట్టిన వెంటనే 1 మంత్ లోపల మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ప్రజెంట్గా ఎవరైతే సదరం స్లాట్ సంబంధించి బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. సో ఆ మొబైల్కి ఖచ్చితంగా మీకు సంబంధించి హాస్పిటల్ ఎవరైతే మీరు ఏ హాస్పిటల్ అయితే ఎన్నుకుంటారో హాస్పిటల్ వాళ్ళు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. అలాగే మెసేజ్ కూడా రూపంలో మీకు రావడం జరుగుతుందండి. సో అదైతే మంచివి. ఖచ్చితంగా మీరు ఆ మొబైల్ నెంబర్ అయితే వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ వాడండి ఖచ్చితంగా. అలాగే మనకు సదరం సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది. సదరం ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో ఏప్రిల్ 4వ తారీఖు మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఓపెన్ అవుతుందా లేదా, ఎలా ఏ ప్రాసెస్ ఏమేమి ఆడుతుంది అని చెప్పేసి కూడా మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. అలాగే చాలా వీడియోస్ కూడా చేయడం సదరం సంబంధించి. సో ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. సదరం సంబంధించి ఏప్రిల్, మే, జూన్ సంబంధించి మనకి ఏప్రిల్ 4వ తారీఖు అయితే ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెసేజ్ జరిగింది. ఇదండి సదరం సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.